ఇప్పటిదాకా మనం ఎక్యూట్ కండిషన్ గురించి బాగా తెలుసుకున్నాము. ఎక్యూట్ కండిషన్లో న్యూరోపేషెంట్ రోల్ ఎట్లా ఉంటుందని నేను అనుకున్నాను. సరే, ఈ క్రానిక్ కండిషన్స్ ఇప్పుడు పక్షవాతం వచ్చిన పేషెంట్లు కానీ, మనకు డిమెన్షియా ఉన్న పేషెంట్లు, క్రానిక్ కండిషన్ ఉన్న వాళ్ళకి ఏమంటే రిలేటివ్స్ ఎక్కువ చూసుకునే దాంట్లో వాళ్ళ బర్డెన్ ఎక్కువ ఉంటుంది అంటారు, కేర్ గివర్ బర్డెన్ అని అంటారు కదా. ఇట్లా క్రానిక్ కండిషన్ ఉన్న వాళ్ళకి ఏమేమి ప్రాబ్లమ్స్ వచ్చేవి ఉంటాయి సార్? వాళ్ళని ఎంత కొంచెం బెడ్ సోర్స్ ఫామ్ అయితే అంటారు, వాళ్ళ మానసికంగా కూడా సరిగ్గా ఉండదు అని చెప్తాను. సో ఓవరాల్గా కేర్ గివర్ బర్డెన్ అంటే ఏంటి సార్? మంచి క్వశ్చన్ రేజ్ చేసింది సార్. న్యూరలాజికల్ కండిషన్స్లో పేషెంట్స్తో పాటు పేషెంట్స్ అటెండెన్స్ ఎవరైతే వస్తారో సార్ వాళ్ళకు కూడా మేము కొన్ని సలహాలు సూచనలు ఇవ్వాల్సి వస్తుంది. సో ఎటువంటిది అంటే ఇప్పుడు మీరు అన్నట్టు డిమెన్షియా ఏదైతే మీరు అన్నారో ఆ డిమెన్షియా పేషెంట్స్కి వాళ్ళకు జ్ఞాపశక్తి ఉండదు, వాళ్ళు అడిగిందే మళ్ళీ మళ్ళీ అడుగుతారు, అది వాళ్ళు కావాలని చేసేది కాదు. సో ఇది మేము పేషెంట్స్ అటెండెన్స్ ఎవరైతే వస్తారో వాళ్ళకి ఖచ్చితంగా చెప్తాం. వాళ్ళు వచ్చి సార్ అడిగిందే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు, చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు, మాకు చూడడం అవుతలేదు సార్, మేము ఎంతవరకు చేస్తున్నాం. సో అటువంటి పేషెంట్స్ క్లియర్ కట్గా మేము చెప్తాం అది వాళ్ళకు ఉన్న వ్యాధి వల్ల అట్లా చేస్తున్నారమ్మా. సో దీంతో కేర్ గివర్ బర్డెన్ అంటే ఎవరైతే పేషెంట్ని చూసుకుంటున్నారో వాళ్ళ మీద చాలా బర్డెన్ ఉంటుంది సార్. మానసికంగా పేషెంట్కి ఎంతైతే ఉంటుందో వాళ్ళని చూసుకునే వాళ్ళు కూడా. సో అది మేము ముందే కౌన్సిలింగ్ చేసి చెప్తాం, ఇలా ఉండబోతుంది, ఇలా ఉంటుంది పేషెంట్కి ఫ్యూచర్లో, దాన్ని మీరు ఎంతవరకు తీసుకోవాలి అంతే తీసుకోవాలి, దానికి తగినట్టుగా మేము మెడికేషన్స్ సజెస్ట్ చేస్తాము, దాన్ని వాళ్ళు కరెక్ట్ టైం ప్రకారం తూచా తప్పకుండా పాటించాలి. దాంతో ఈ కేర్ గివర్ బర్డెన్ అనేది కొంతవరకు మనం తగ్గించగలుగుతాం. ఇప్పుడు ఈ క్రానిక్ పేషెంట్లని ఇంటి దగ్గర చూసుకునే దానికి హాస్పిటల్ చూసుకునే చాలా తేడా ఉంటుంది సార్. అవును సార్. మనం ఇక్కడ ఎంత కేర్ ఇచ్చేసి వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు సరిగ్గా చూసుకోకపోతే మనకు బెడ్ సోర్స్ రావడం, లేకపోతే యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడం, వాళ్ళ మూవ్మెంట్ సరిగ్గా లేకపోయేసరికి కంట్రాక్చర్స్ రావడం, పక్షవాతం వచ్చిన వాళ్ళు, అట్లాంటి వాళ్ళకి ఫిజియోథెరపీ ఇవన్నీ అడ్వైజ్ చేయాలంటే మీ సజెషన్స్ ఎట్లా? డెఫినెట్లీ సార్. అయితే అటువంటి పేషెంట్స్ని హాస్పిటల్ నుంచి మనం డిశ్చార్జ్ చేసేటప్పుడే ఒక 4 days 5 days ప్రీ ఇన్ హాస్పిటల్ అనే పేషెంట్ అటెండెన్స్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఏ రకమైన ఎక్సర్సైజెస్ మూమెంట్స్ ప్లస్ 3 hours ఆర్ 4 hours బెడ్ పొజిషనింగ్, తను పడుకునే పొజిషన్ కంపల్సరీ చేంజ్ చేయాలి. ఏదైతే చెప్పారో బెడ్ సోర్స్ ప్రివెన్షన్, అది ప్రివెంట్ చేయడమే బెటర్ సార్. ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్. అండ్ బెడ్ సోర్స్ విషయంలో మాత్రం అది కంపల్సరీ పాటించాల్సింది. ఇప్పుడు ఎర్లీగా ఓల్డ్ ఏజ్ వస్తున్న కొద్దీ ఈ మతిమరుపు అనేది సహజం అనుకుంటారు, కానీ దాంట్లో మనకి ఆల్జిమర్స్ ఉందా, డిమెన్షియా ఉందా, పార్కిన్సన్స్ ఉందా అనేది ఎట్లా ఐడెంటిఫై చేస్తారు సార్? అంటే మనం సమాజంలో వాళ్ళకి చెప్పాలంటే వాళ్ళ ఎన్లైటన్ కావాలి, ఏ టైంకి హాస్పిటల్ తీసుకురావాలి వాళ్ళని? ఇప్పుడు ఓల్డ్ ఏజ్ పేషెంట్లు ఉన్న వాళ్ళకి ఈ సిమ్టమ్స్ ఉంటాయి. ఇది కూడా చాలా మంచి క్వశ్చన్ సార్ మీరు అడిగింది. అయితే సార్ ఈ దానికి పేషెంట్ ఆక్యుపేషన్ బట్టి మనం ఇది ఉంటుంది సార్. సపోజ్ అంటే జస్ట్ మీకు ఉదాహరణకు చెప్తున్నాను, ఒక బ్యాంక్ ఎంప్లాయీ ఉన్నారు, తనకి మతిమరుపు అనేది ఉన్నది, దట్ ఈస్ ఎ సీరియస్ థింగ్. అంటే మనం దాన్ని నెగ్లెక్ట్ చేయడానికి లేదు సార్. ఆయన ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేస్తారు, సిగ్నేచర్ చేయడం అనేది ఉంటుంది. సో అంటే ఆక్యుపేషన్ దాని మీద మనం ఆ తీవ్రత దాన్ని బట్టి మనం ఫర్దర్గా ఎట్లా ఎవాల్యుయేట్ చేయాలని చూసుకోవాలి. ఎడ్యుకేషన్ స్టేటస్, ఆక్యుపేషన్ అది ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. దాన్ని బట్టి మనం ఎంతవరకు ఎవాల్యుయేట్ చేయాలి అనేది మనం డిసైడ్ చేస్తాం సార్. ఇప్పుడు నార్మల్గా మతిమరుపు వచ్చేదానికి ఈ డిసీజ్ అంటే ఆల్జిమర్స్ కానీ డిమెన్షియా వచ్చిన వాళ్ళలో ఏ సిమ్టమ్స్ ఎర్లీగా వస్తాయి సార్? అవి మెయిన్గా సార్ మతిమరుపు మర్చిపోవడం అనేది అందరికీ అవుతుంది సార్. మన డే టు డే లైఫ్లో మనం కూడా అప్పుడప్పుడు మర్చిపోతుంటాం, కీస్ ఎక్కడో ఒక దగ్గర పెట్టి మర్చిపోతుంటాం, దట్ ఈస్ నార్మల్. అయితే ఇలా చేయడం, ఈ మర్చిపోవడం వల్ల మన డైలీ యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్ అఫెక్ట్ అవుతున్నాయి అంటే దెన్ దట్ ఈస్ ఆ ప్రాబ్లమ్ని మనం కంపల్సరీ రెక్టిఫై చేసుకోవాలి, దాన్ని ఎవాల్యుయేట్ చేసుకోవాలి. అంటే దానివల్ల మనము అఫెక్ట్ అవుతున్నామా లేదా మన చుట్టుపక్కల వాళ్ళు అఫెక్ట్ అవుతున్నాము అంటే మనం దాని గురించి ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేయాలి. అంటే చిన్నగా ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళి మర్చిపోవడం, అవును సార్, డబ్బులు లెక్క పెట్టడం రాకపోవడం, బట్టలు ఎక్కడ పెట్టుకున్న గుర్తు రాకపోవడం, ఇవన్నీ. సో ఇట్లాంటి సింటమ్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇంకా హోమ్ మేకర్స్, హౌస్ వైఫ్స్ ఉప్పు ఎక్కువ తక్కువ చేయడం, స్టవ్ ఆన్ చేసి బంద్ చేయకపోవడం, ఇవన్నీ సింపుల్ థింగ్సే సార్. బట్ కానీ ఎక్కువ ఇవి వీటిని మనం అంటే ఒక న్యూరాలజిస్ట్ దగ్గరికి వచ్చినప్పుడు ఈ కంప్లైంట్స్ వచ్చినప్పుడు సార్ మర్చిపోతాం, మేము డీటెయిల్గా అడుగుతాం, ఏం మర్చిపోతున్నాం అమ్మా, ఆయన ఏం వర్క్ చేస్తుండే, ఆయన డైలీ రొటీన్లో ఏమన్నా చేంజెస్ వచ్చినాయా, ఆయన బిహేవియర్లో, ఆయన ఆలోచన విధానంలో ఏమైనా తేడా వచ్చినా, ఇవన్నీ మేము యాజ్ అ పార్ట్ ఆఫ్ హిస్టరీగా అడుగుతాం సార్. ఓకే రైట్ సార్, గుడ్ సార్. ఇప్పుడు కొత్త టెక్నాలజీ బాగా డెవలప్ అయిపోయింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, ఇట్లాంటివి వచ్చినప్పుడు వాటిని న్యూరలాజికల్గా అంటే కొత్త డ్రగ్స్ ఉన్నాయి. ఇప్పుడు మోనోక్లోనల్ యాంటీబాడీస్ అని చెప్తాం సార్, అవి మనకు అవైలబుల్ ఉంటాయి సార్ ఇక్కడ కరీంనగర్? సార్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఒక 10 to 12 పేషెంట్స్ మనం ఇక్కడ ట్రీట్ చేయడం జరిగింది సార్. డీమెలినేషన్ డిజార్డర్స్ అంటాం, మల్టిపుల్ స్క్లిరోసిస్,
ఎన్ఎంఓ అటువంటి పేషెంట్స్ మనం సక్సెస్ఫుల్ ఇక్కడ ట్రీట్ చేసాం సార్. వాటిలో ఉంటాయి. ఇప్పుడు మల్టిపుల్ స్క్లెరోసిస్ కేసులు కూడా ఉన్నాయి. ఎస్ సార్, ఎస్. ఓకే ఓకే సార్. ఇప్పుడు సీజర్స్, ఫిట్స్, ఎపిలెప్సీ అని అంటారు కదా, అది వచ్చినప్పుడు ఎట్లా ఐడెంటిఫై చేయాలి, దాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏముంటాయి సార్? దాంట్లో ఎపిలెప్సీ స్టిగ్మా అని కూడా ఉంటుంది. స్టిగ్మా చాలా మందికి వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా ఫిట్స్ వచ్చినాయంటే అది పెద్ద అంటువ్యాధి కాదు, లేకపోతే జెనెటిక్గా వస్తుంది కాబట్టి మ్యారేజ్ చేసుకోవడానికి కష్టం, ఇట్లా సోషల్ స్టిగ్మా ఒకటి ఉంటుంది సార్. దాన్ని అడ్రస్ చేయాలంటే న్యూరోఫిషియన్ అది ఇది ఇప్పటి నుంచే వస్తున్న ప్రాబ్లం కాదు సార్, మనకు డికేట్స్ ముందు నుంచే ఉన్నది. ఇప్పుడంటే మనకంత అవగాహన ఉంది కాబట్టి కొంచెం ఈజీ అయింది. పూర్వకాలం చేతబడి చేస్తున్నాను అనుకునేవాళ్ళు. ఇప్పటికీ కూడా అవుట్ పేషెంట్ నా దగ్గర పేషెంట్స్ వచ్చినప్పుడు సార్ మేము తాయెత్తు కట్టించినాము, ఎక్కడికి వెళ్ళాము అదే చెప్తాను. అటువంటి పేషెంట్స్కి క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్. అది ఒక పార్ట్ ఆఫ్ డిజీజ్ కనండ్రమ్ అండ్ డిజీజ్ కంటిన్యూమ్లో ఒక భాగం. అది దానికి ట్రీట్మెంట్ తోటి 100% క్యూర్ అవుతుంది. అయితే సార్ 100% ఎందుకు చెప్తున్నాను అంటే కొన్ని ట్రీటబుల్, కొన్ని అన్ట్రీటబుల్ ఉంటాయి సార్. కొంతవరకు మందులతోటి ఇదవుతుంది. మందులు దాటిన తర్వాత కూడా కొంతమందికి డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అనేది ఒకటి ఉంటుంది. ఎపిలెప్సీ సర్జరీస్ ఉంటాయి, కొంతమందికి అవి కూడా అవసరం పడుతుంది సార్. అయితే ఎపిలెప్సీ ఉన్న పేషెంట్స్ ఏదైనా సార్ కాజ్ అండ్ ఎఫెక్ట్, ఫస్ట్ మనం కాజ్ని గమనించి దానికి అనుగుణంగా మనం ట్రీట్మెంట్ ఇస్తాం సార్. దాంట్లో మన సిటీ స్కాన్, ఎంఆర్ఐ ప్లస్ ఇన్వెస్టిగేషన్స్, కొంతమందికి జెనెటిక్ టెస్టింగ్, ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ఉన్నది అంటే దాని పరంగా కూడా మనం ఇన్వెస్టిగేషన్ చేసి చూడాలి సార్. సార్ ఈ మధ్య వణుకుడు వ్యాధి అంటుంటారు కదా, ఓల్డ్ ఏజ్ పేషెంట్ అట్లా ఏది పట్టుకున్నా వణుకుతూ ఉంటుంది, దాన్ని అంటే పార్కిన్సన్స్ అట్లా ఉంటాయి సార్ ఏమన్నా? ఉంటుంది సార్. అయితే ఏమైతే సార్ అది ఓల్డ్ ఏజ్ వయసు పెరుగుతున్న కొద్దీ బ్రెయిన్ నరాలలో డోపమిన్ అనే కెమికల్ దాని స్థాయి పడిపోతుంది. ఓకే. సో ఆ డోపమిన్ లెవెల్స్ సమపాల్యంగా ఉంటేనే మనకి మూమెంట్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. సో డోపమిన్ లెవెల్స్ తగ్గిపోవడం వల్ల వణకడం స్టార్ట్ అవుతుంది. సాధారణంగా ఒకటే వైపు స్టార్ట్ అవుతుంది సార్, పోతుండగా రెండు వైపులకి అది స్ప్రెడ్ అవుతుంది. సో దీనికి సంబంధించి ఎర్లీ స్టేజ్లో ఐడెంటిఫై చేస్తే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది బెటర్గా ఉంటుంది, అంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతారు అట్లా. ప్లస్ దాంతోపాటు మందుల స్థాయి కూడా మనం తగ్గించడానికి DBS అనే ఒక ప్రొసీజర్ ఉంటుంది సార్. జనరల్గా ఏంటంటే 40 to 60 years ఏజ్ గ్రూప్లో ఎవరిలో అయితే మనం ఐడెంటిఫై చేస్తామో వాళ్ళలో కొంచెం బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది. అంత ఎర్లీగా వస్తుంది సార్? అంత ఎర్లీగా వస్తుంది సార్, 30-35 ఆ ఏజ్ గ్రూప్లో కూడా వస్తుంది సార్. సో పార్కిన్సన్స్ అంటే ముసలి వాళ్ళకి వచ్చేది ఏం కాదు, యంగ్ వాళ్ళకి కూడా రావచ్చు, కానీ ఎర్లీగా ఐడెంటిఫై చేయడం అనేది ఇంపార్టెంట్. సో వణుకుడు అంటే అంత ఈజీ కాదు సార్. ఈ అక్యూట్ కండిషన్స్, క్రానిక్ కండిషన్స్ అన్నీ విన్న తర్వాత నాకు ఫుల్ హెడేక్ వస్తుంది సార్. హెడేక్ వచ్చిందంటే కంపల్సరీ న్యూరోఫిషియన్ కలవాలా, తప్పదా సార్? అట్లేం లేదు సార్. హెడేక్ అనేది కామన్ సర్వసాధారణమైన కంప్లైంట్, మన ప్రతి ఒక్కరం అది ఎక్స్పీరియన్స్ చేసిందే ఉంటుంది. కానీ ఎప్పుడు కలవాలి, ఎప్పుడు ఒపీనియన్ తీసుకోవాలి న్యూరోఫిషియన్ అంటే తలనొప్పితో పాటు ఇటువంటి లక్షణాలు ఏమైనా ఉంటే మనం ఖచ్చితంగా కలవాలి. కొందరికి వాళ్ళు చెప్తారు తలనొప్పి ఎట్లా ఉంది అంటే, సార్ నేను జీవితంలో ఇంత తలనొప్పి ఎప్పుడు అనుభవించలేదు. వాళ్ళు స్పెసిఫిక్గా చెప్తారు సార్. థండర్ క్లాప్ హెడేక్ అంటారు, పిడుగు పడితే ఎట్లా ఉంటుందో వాళ్ళకు లోపల అట్లా ఉన్నట్టు చెప్తారు. వాళ్ళు పేషెంట్ వచ్చినప్పుడు అట్లనే చెప్తాడు, ఇట్లా ఏమన్నా ఉందా అసలు జీవితంలో నాకు ఎప్పుడు ఇంత తలనొప్పి రాలేదు సార్ అని చెప్తారు. ఇటువంటి ప్లస్ తలనొప్పితో పాటు వామిటింగ్స్ అవుతున్నాయి, నాకు చూపు కనిపిస్తలేదు, మస్క కనిపిస్తుంది. కొందరికి తలనొప్పితో పాటు ఫిట్స్ వస్తుంది, ప్లస్ బీపీ ఫ్లక్చుయేషన్స్ ఏమైనా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. సో ఇటువంటి అసోసియేటెడ్ సిమ్టమ్స్, కొందరికి తలనొప్పితో పాటు జ్వరము, కొందరు స్పృహ కోల్పోతారు. సో ఇటువంటి లక్షణాలు ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా దాని కన్సల్టేషన్ తీసుకోవాలి, దానికి తగినట్టుగా టెస్ట్లు అవన్నీ చేసుకొని ఒపీనియన్ తీసుకోవాలి. ఇప్పుడు మైగ్రేన్ హెడేక్ అనేది బాగా ఫేమస్ అయిపోయింది కదా సార్. ఎవరిని చూడండి నాకు మైగ్రేన్ హెడేక్ అని అంటుంటారు. ఈ మైగ్రేన్ హెడేక్ ఉన్న వాళ్ళు న్యూరోఫిషియన్ దగ్గరికి వెళ్ళాలా, ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళాలా, సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాలా? సార్ ఫస్ట్ తలనొప్పి వచ్చినాక పేషెంట్ డైరెక్ట్ మాకు వచ్చి సార్ నాకు మైగ్రేన్ తలనొప్పి ఉంది అంటారు. అప్పుడు మేము అడుగుతాం సార్ పేషెంట్ని, లైక్ ఏమన్నా అట్లా కదమ్మా నీకు నువ్వే డిసైడ్ చేసుకుంటే తలనొప్పి అనేది మైగ్రేన్ కాదని నేను చెప్తాను. అవునవును. సో అంటే మైగ్రేన్ కొన్ని స్పెసిఫిక్ లక్షణాలు ఉంటాయి సార్. అంటే ఒకటే పక్క వస్తుంది వచ్చినప్పుడు, దాని డ్యూరేషన్ అంటాం. తలనొప్పి 4 గంటల నుంచి 3 రోజుల వరకు ఉంటుంది సార్ తలనొప్పి. ప్లస్ సౌండ్ విన్నా ఇరిటేషన్ వస్తుంది, ఎండలకు పోయినా లైట్ చూసిన వాళ్ళకి ఇరిటేషన్ వస్తుంది, వామిటింగ్ వస్తుంది. సో ఈ సిమ్టమ్స్ క్యారెక్టరిస్టిక్స్ సిమ్టమ్స్ అయితే అందరిలో ఉండవు సార్ ఇవన్నీ. సో కొందరికి ఓన్లీ ఒకటే లక్షణం ఉంటుంది. మైగ్రేన్లో కూడా ఒక 15 రకాలు ఉంటాయి సార్. అసలు ఎన్ని తలకాయ నొప్పులు ఉన్నాయి సార్ ఇవన్నీ? సార్ మైగ్రేన్లోనే 15 రకాలు ఉంటాయి. తలనొప్పి పర్సెగా తీసుకుంటే 30-40 రకాల తలకాయ నొప్పులే ఉన్నాయి. తలనొప్పితోటే కంపల్సరీ తలనొప్పి వస్తుంది. అంతేనా సార్? తలనొప్పుల్లో ఇన్ని వెరైటీలు ఉన్నాయంటే మేము కంపల్సరీగా న్యూరోఫిషియన్ కలవాల్సిందే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. యు ఆర్ గ్రేట్ సార్. చాలామందికి ఈ విషయం తెలియదు,
సార్ కేఎంసీలో పీజీ చేసిండు, నేను కూడా కేఎంసీ పీజీ స్టూడెంటేనే. నేను సార్ శిష్యున్నే. సో గురువుని మించిన శిష్యుని కావాలనే తపనతోటే నేను న్యూరాలజీ చేయడం జరిగింది. ఇప్పుడు సార్ తోటే ఇంటర్వ్యూ ఇవ్వడం అనేది ఇట్స్ ఎన్ అచీవ్మెంట్ ఫర్ మీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.